చంద్రుడు వచ్చాడు. ఇప్పుడు భూమి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు అంటే సూర్య కిరణాలు ఎక్కడ పడుతున్నాయి? చంద్రుడి మీద పడుతున్నాయి. సూర్యుని యొక్క కిరణాలు ఈ భూమికి అడ్డుగా అంటే మధ్యలోకి వచ్చింది. సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు మధ్యలోకి వచ్చిండు. అంటే సూర్యుని యొక్క కిరణాలు ఎక్కడ పడుతున్నాయి? చంద్రుని మీద పడడం వల్ల చంద్రుని యొక్క నీడ ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుంది. అప్పుడు మన సూర్యుడు కనబడుతుందా? కాబట్టి దీన్ని ఏమన్నా మనము సూర్యగ్రహణం. అంటే సూర్యుని యొక్క కిరణాలు ఎక్కడ పడుతున్నాయి? చంద్రుని మీద పడుతున్నాయి. చంద్రుని యొక్క షాడో అంటే భూమి యొక్క షాడో ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుంది. భూమి మీద సూర్య కిరణాల యొక్క భూమి మీద పడడం లేదు కాబట్టి మన సూర్యుడు కనబడతాడా? కనబడదు. కాబట్టి దీన్ని ఏమన్నా మనము సూర్య. అర్థమైందా? క్లియరా? అర్థమైందా? అప్పుడు మనం నడుస్తుంటే మనకు నీడ పడుతుంది. నీడ వస్తుందా? ఆ నీడ ఎందుకు వచ్చింది? సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడడం వలన మన యొక్క నీడ ఈయన వెనుక వైపు పడేది. అంతేనా? అలానే సూర్యుని యొక్క కిరణాలు ఈ భూమి మీద పడ్డాయి. ఇక్కడ మూడు ఒక వైపు పడుతుంది. అంటే భూమి మీదకి కిరణాలు రాకుండా ఈ చంద్రుడు మధ్యలోకి వచ్చేడు. రావడం వలన ఇక్కడ పడడం సూర్యకిరణాలు పడ్డ తర్వాత చంద్రుని యొక్క నీడ అనేది ఎక్కడ పడ్డది? భూమి మీద పడ్డది. చంద్రుని యొక్క నీడ ఎక్కడ పడ్డది? భూమి మీద పడడం వలన ఇప్పుడు సూర్యుడు కనబడుతున్నా కాబట్టి ఏమన్నా మనము టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటాం. ఏమన్నా